హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు డ్రై ఫ్రూట్స్ నువ్వు లడ్డూలు ఎలా చేసుకోవాలో చూపిపోతున్నాను. సింపుల్గా ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. నువ్వులు వేసుకోవాలి, ఎన్ని కావాలని. బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా సౌండ్ వస్తూ ఉంది. ఇవి అయితే ఫ్రై అయిపోయినాయి. చాలా నువ్వులు వెళ్ళిపోయిన తర్వాత శనగపప్పులు, పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కూడా బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఈ విధంగా హెల్దీ కదా, అందుకు నేను మకానా కూడా యాడ్ చేస్తున్నాను. చిన్నపిల్లలకి చాలా మంచిది మకానా. లడ్డులోనే వేద్దామని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్నామంటే అది కొంచెం హీట్ అవ్వాలి. నేను డ్రై ఫ్రూట్స్ మొత్తము యాడ్ చేస్తున్నా. పిస్తా కూడా, ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా హెల్దీ పిల్లలకి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అదే ప్యాన్లో ఎండు కొబ్బరి కూడా వేసుకొని కొంచెంసేపు అట్లా ఫ్రై చేసుకోవాలి. ఎండు కొబ్బరి కూడా అన్నీ చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇలాచి కూడా వేసుకోవాలి. 3/4 కేజీ బెల్లం తీసుకున్నా. 3/4 కేజీ బెల్లం అది. ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. 3/4 కేజీ బెల్లం, ఇలాచీలు కూడా తీసుకోవాలి. ఎండు కొబ్బరి చల్లారిపోయినాయి. ఇప్పుడు మిక్సీకి అయితే వేసుకుందాం. కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కూడా కొంచెం మిక్సీ పట్టుకుందాము. డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం వేసా. రెండోసారి నేను అంత పేస్ట్గా పట్టలేదు, కొంచెం కచ్చపచ్చగా పట్టాను. ఇప్పుడు బెల్లం కూడా కొంచెం మిక్సీ వేస్తాను. బెల్లం ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి. మెత్త పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇందులోనే మనము నెయ్యితో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా కొన్ని వేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. ఇది బాగా బెల్లం అంతా వాటికి పట్టేటట్టు. ఒక 4 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తుండా. మీరు నెయ్యి లేకపోయినా పర్వాలేదు, నేను వేస్తుండా వర్క్. ఈ విధంగా వంటలు చేసుకోవాలి. మనం ఫస్ట్గా నెయ్యి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవి కొంచెం అంటిస్తుండే ఈ విధంగా. లడ్లన్నీ వంటలు చుట్టుకున్న తర్వాత ఈ విధంగా ఉన్నాయండి లడ్లు. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా ఉంది లడ్డు. లోపల డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే. ఫుల్ వర్షం పడుతుంది బయట మా ఊర్లో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్.